దినదినాభివృద్ధి చెందుతున్న ఆక్వా రంగంలో సమస్యలు కూడా అంతే వేగంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రొయ్యల కల్చర్లో వివిధ బ్యాక్టీరియా వైరస్ వ్యాధుల దాడి కల్చర్ను అతలాకుతలం చేస్తోంది. వర్షాకాలంలో చేపట్టే కల్చర్లో వాతావరణ ఒడిదుడుకులు తీవ్రంగా ఉండటంతో ఈ సమస్యల తీవ్రత మరింత పెరుగుతోంది. తగిన ముందు జాగ్రత్తలు చేపట్టడం ద్వారానే ఈ సమస్యలను అధిగమించేందుకు అవకాశం ఉంటుందని మత్స్య శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. వర్షాకాలంలో తక్కువ సంఖ్యలో రొయ్య పిల్లను వదలాలని సూచిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. దేశంలో రొయ్య కల్చర్కు పేరెన్నికగన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తన ప్రత్యేకతను చాటుతోంది. దేశంలోని రొయ్య ఉత్పత్తిలో ఏపీ వాటా 50% పైగా ఉండటం విశేషం. రొయ్యల సాగును అన్ని కాలాల్లో చేపడుతున్నా వర్షాకాలం మాత్రం ఈ కల్చర్కు అత్యంత గడ్డుకాలంగా చెబుతారు. అధిక వర్షాలు, ఎండలతో తీవ్ర వాతావరణ ఒడిదుడుకుల మధ్య సాగు కొనసాగుతుంది. కనుక తరచూ రొయ్యలు ఒత్తిడికి లోనవటం జరుగుతుంది. పైగా చెరువులకు కొత్త నీరు ఎక్కువ పెడతారు. కనుక వివిధ హానికారక క్రిములు, బ్యాక్టీరియా, వైరస్ల బెడద ఎక్కువ ఉంటుంది. అందువల్ల వర్షాకాలంలో కల్చర్ను సాధ్యమైనంత తగ్గించుకుని చెరువులో తక్కువ సాంద్రతలో పిల్ల వదలాలని సూచిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మత్స్య పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం వీరభద్రరావు. వర్షాకాలంలో అంటే మనకు వర్షాలు పడుతుంటాయి, మబ్బులు వస్తూ ఉంటాయి, అలాగే మళ్ళీ ఎండలు కాస్తూ ఉంటాయి. అంటే ఇట్లాంటప్పుడు ఏంటంటే వాటర్లో pHలు కావచ్చు, ఉష్ణోగ్రతలు కావచ్చు, ఆక్సిజన్ లెవెల్స్ హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది. కాబట్టి దాని తగ్గట్టు రైతు అనేది జాగ్రత్త పడుతూ ఉండాలి. వర్షాకాలంలో సాధారణంగా వేసుకునే డెన్సిటీస్ అంటే ఎండాకాలంలో వేసుకునే డెన్సిటీ కంటే సాధారణంగా మనం 50% కానీ 60% వేసుకుంటే మంచిది. అంటే మనకు ఎండాకాలంలో సాధారణంగా ఏంటంటే ఎకరాకు దాదాపు 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు వేస్తున్నారు. దాన్ని అదే వర్షాకాలంలో మీకు దాదాపు 75,000కు కుదించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే మనకు ఈ వర్షాకాలంలో ఎక్కువ డిసీజ్ అవుట్ బ్రేక్ రావడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి మనకు వెస్ట్ గోదావరి కావచ్చు, నెల్లూరు కావచ్చు, కృష్ణా, తర్వాత ఈస్ట్ గోదావరిలో చూసుకున్నట్టయితే ఎక్కువ వ్యాధులు అనేవి ఉంటాయి. వేసిన 25 రోజులకు కానీ 30 రోజులకే ఈ వ్యాధుల బారిన అంటే ఏదో రకమైన వ్యాధి అంటే వైట్ స్పాట్ కావచ్చు, లేదంటేనేమో EHP కావచ్చు, లేదంటేనేమో వైట్ గట్టు, వైట్ ఫీకలు, ఇట్లాంటి సమస్యలతో రైతులు నష్టాల బారిన పడుతున్నారు. కాబట్టి ఎప్పుడైతే మనం డెన్సిటీస్ తక్కువ వేసుకున్నట్లయితే ఈ రొయ్యలు ఒత్తిడి గురి కాకుండా ఫ్రీగా మౌల్ట్ అవుతాయి. సాధారణంగా వనామీ రొయ్యల్లో తెల్లమచ్చ వైరస్ రైతుకు ప్రధాన సమస్యగా ఉంది. రొయ్య పిల్లల్లో నాణ్యత లోపించినప్పుడు పంట తొలి దశలోనే ఈ వైరస్ బారిన పడే అవకాశముంటుంది. అలాగే పక్క చెరువుల నుండి లేదా కాలువల నుండి కొత్త నీరు పెట్టినప్పుడు వైరస్ సోకే ప్రమాదముంటుంది. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది రైతులు యాజమాన్యం సక్రమంగా చేపట్టినప్పటికీ వైరస్ను అధిగమించలేని సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి. వైరస్కు నివారణ లేదు కనుక నిరోధించడం ఒక్కటే మార్గమంటున్నారు శాస్త్రవేత్తలు. అలాగే వర్షాకాలంలో వైట్ గట్, EHP వంటి వ్యాధుల నివారణకు మేలైన యాజమాన్యం పాటించాలి. అలాగే EHP అనేది కూడా మనకు ఒక రకమైన మైక్రోస్పోడియం ద్వారా వస్తుంది. ఇది దీనివల్ల ఏంటంటే మనకు రొయ్యలు అనేది మేత తీసుకుంటాయి, కాకపోతే అన్ఈవెన్ గ్రోత్ వస్తుంది. కొన్ని రొయ్యలు పెద్దగా పెరుగుతాయి, కొన్ని చిన్నగా పెరుగుతాయి. బట్ మొత్తానికైతే ఇది చనిపోకుండా రైతును ఏడిపిస్తుంది అనమాట EHP జబ్బు అనేది. అదేవిధంగా వచ్చేసి మనకు వైట్ ఫీకల్ కావచ్చు, వైట్ గట్టు కావచ్చు. ఈ వైట్ ఫీకల్, వైట్ గట్టు అనేది కంప్లీట్గా ఏంటంటే సాధారణంగా మనం 90% చెప్పుకోవాలంటే ఇది రైతు యొక్క చేతిలోనే ఉంటుంది ఈ సమస్యను అధిగమించడానికి. ప్రోటోజోన్ కావచ్చు, ఫంగల్ కావచ్చు, మిగతా బ్యాక్టీరియల్ అన్నట్టు మిక్స్డ్ ఒక వ్యాధికారక జీవుల వలన ఈ వైట్ గట్టు, వైట్ ఫీకల్ అనేది వస్తుంది. చెరువులు ఎండబెట్టకుండా అదే చెరువులో కంటిన్యూస్గా చేయడం వలన ప్లస్ రిసోర్స్ వాటర్లో ఎక్కువగా ఈ వ్యాధికారక జీవులు ఉన్నట్టు రిసోర్స్ వాటర్ మనం పంపింగ్ చేసుకోవడం వలన ఈ వ్యాధి వస్తుంది. రొయ్యల చెరువును దాదాపు 45 రోజుల నుంచి 2 నెలల వరకు బాగా పగులో వచ్చే వరకు ఎండబెట్టేసి కింద ఉన్నట్టు చెరువు అడుగులో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాన్ని నీట్గా బయటకు తీసివేసేసి అప్పుడు పంపింగ్ చేసుకొని వాటర్ని క్వారంటైన్ చేసి అంటే బ్లీచింగ్తో కానీ లేదంటే బీకేస్తో కానీ క్వారంటైన్ చేసి అప్పుడు రొయ్య పిల్లలు వదులుకున్న వాళ్ళకి దాదాపు 90 నుంచి 100 రోజుల వరకు ఎట్లాంటి సమస్య ఉండటం లేదు. దాదాపు 40 కౌంట్ వరకు రొయ్య ఎదుగుతుంది. అందువల్ల ఆ రైతుకి ఎట్లాంటి సమస్య ఉండదు. వర్షాకాలంలో కానీ మనకేం చేయాలంటే ప్రోబయోటిక్స్ అందుబాటులో ఉండండి. ఉపయోగకరమైన బ్యాక్టీరియా ఉన్నటువంటి బ్యాసిలస్ కావచ్చు, రోడోబ్యాక్టీరియా, రోడోకోకస్, ఈ బ్యాక్టీరియాలను మనకు ఎవ్రీ వీక్ కానీ ఎవ్రీ 10 డేస్కి ఒకసారి మైక్రోబయాలజీ చేయించుకొని విబ్రియో కంటెంట్స్ కావచ్చు ఇవి చెక్ చేయించుకొని వాటిని మనం ఇన్పుట్ కింద చెరువులో అప్లికేషన్ ఇవ్వాలండి. దాంతోపాటు ఈ వర్షాకాలం ముఖ్యంగా విటమిన్ సితో పాటు సాల్ట్ అప్లికేషన్ మరియు పొటాష్ అప్లికేషన్ చాలా మంచిది. ఈ పొటాష్ అప్లికేషన్ ఇస్తుందంటే మనకు ఈ మినరల్స్ లోపల అధిగమించడానికి అవకాశం ఉంటుంది. రెండోది వచ్చేసి విటమిన్ సి. ఈ విటమిన్ సి వలన మనకు గట్ pH తగ్గి ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా అనేది రాకుండా ఉంటుంది. తర్వాత ఎక్స్ట్రా ఏరేషన్, మామూలుగా ఇచ్చే ఏరేషన్ కంటే కూడా ఎక్స్ట్రా ఏరేషన్ అనేది ఇచ్చుకోవాలి. దాంతోపాటు
మినరల్ అప్లికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ వర్షాకాలంలో. మినరల్ అప్లికేషన్ కూడా ఇచ్చుకోవడం వలన కొంచెం మనకు ఈ వ్యాధుల బారిన పడకుండా సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.